కాకినాడ రూరల్ జనసేన టీడీపీ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబుపై వైసీపీ నేత అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో పెను దుమారం రేపుతున్నాయి. ప్రజాస్వామ్య విలువలకు అసభ్య పదజాలంతో విరుచుకుపడడం నాగరిక సమాజం తలదించుకునేలా ఉందంటూ టీడీపీ నేతలు మండిపడుతున్నారు. కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి పెంకే శ్రీనివాస్ బాబా వైసీపీ తీరుపై నిప్పులు చెరిగారు. అంబటి రాంబాబు వాడిన భాష సభ్య సమాజంలో ఉండాల్సిన వ్యక్తి మాట్లాడలేదని, ఆయన వ్యాఖ్యలు వింటే పశువులు జంతువులు కూడా సిగ్గుపడతాయని ఎద్దేవా చేశారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాగానే అవి బయటికి తీసుకోవడం జరిగింది. అందులో భాగంగా మీకు అందరికీ తెలుసు, సాక్షాత్తు డబ్బులు లెక్కెట్టి కాడ డబ్బులు దొబ్బేస్తే మన జగన్మోహన్ రెడ్డి ఏమన్నాడండి, అది ఏముంది చిన్నదే కదా, ఆ డబ్బుల కంటే ఎక్కువ డబ్బులు పెట్టేసాం కదా అంటున్నారు. ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ చేయలేదు. జనరల్గా రోడ్డు మీద వెళ్ళేవాడు 500 రూపాయలు పిక్ పాకెట్ చేస్తేనే జైల్లో పెట్టేస్తారు. అలాంటిది పర్కామన్లో అన్ని కోట్లు, అసలు అది కౌంట్లెస్. వీళ్ళు దొరికింది ఆ రోజు అవుతే ఎన్ని రోజుల నుంచి దోచేస్తున్నారు, అది ఎన్ని కోట్లు దోచేశారు. నిజం చెప్పాలంటే ఆ సమర్థించిన జగన్మోహన్ రెడ్డి అతని ఆస్తి అంతా అప్పచెప్పేయాలి దానికి. అప్పుడు అలాంటివి చెప్పాలి, చిన్నదే కదా నా ఆస్తి ఇచ్చేసాను అని కబుర్లు చెప్పాలి. తన సొమ్ము కాదు కదా పోత. తిరుపతి వెంకటేశ్వర స్వామి సొమ్ము అంటే సాక్షాత్తు మొత్తం దేశంలో ప్రపంచంలో ఉన్న హిందువుల సొమ్ము అది. అలాంటి దానికే సమాధానం లేని వాళ్ళు తిరుపతి లడ్డు కల్తీ జరిగిందంటే ఇలాంటివే మాట్లాడతారు. అవగాహన ఉండి